తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మంత్రివర్గ భేటీ నిర్వహణ కోసం పలు షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 4 లోపు తీసుకోవాల్సిన అత్యవసర నిర్ణయాలను ఎజెండాలో చేర్చింది ప్రభుత్వం. మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ప్రతిపాదించిన రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఆదాయం పెంపు, విద్యా సంస్థల రీఓపెన్కు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తడిసిన ధాన్యం కొనుగోలు, వర్షాకాలం సీజన్లో చేపట్టవలసిన చర్యలపై చర్చించనుంది. అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్ట్, మేడిగడ్డపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది, అలాగే ఏ అంశాలు ప్రస్తావించకూడదని ఎన్నికల కమిషన్ చెప్పింది? ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రిమండలి సమావేశం జరగబోతా ఉంది. నిజానికి మొన్ననే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ ఈసీ పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న పర్మిషన్ ఇవ్వడంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం పెట్టాలని సీఎంఓ నిర్ణయించడం జరిగింది. ఇంకా కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో గతంలో ఎజెండాలో కొన్ని అంశాలు చేర్చారు. ప్రస్తుతం ఎజెండా నుంచి అంశాలు తొలగించడం జరిగింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, అలాగే ఉమ్మడి రాజధాని అంశంతో పాటు ఎన్నికల విధుల్లో భాగంగా ఉన్న అధికారులు ఎవరు కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్కు రాకూడదు, వాళ్ళని అనుమతించకూడదంటూ కూడా స్పెసిఫిక్గా ఈసీ నిబంధనలు పేర్కొనడం జరిగింది. దీంతో ఈ అంశాలన్నిటి కూడా ప్రస్తుత క్యాబినెట్లో పక్కన పెట్టడం జరిగింది. ఇక కొత్త ఎజెండాను రూపొందించడం జరిగింది. ప్రధానంగా కూడా వర్షాపు కాలం ప్రారంభం కానుండడంతో ముఖ్యంగా రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఎరువులు కానీ, నీటికి సంబంధించి వెసులుబాటు కల్పించడం కానీ, విత్తనాలకు సంబంధించి నకిలీ విత్తనాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు కానీ వీటిపైన చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం వర్షాకాలం స్టార్ట్ కాగానే రోడ్లకు సంబంధించి మరమ్మతులు అనేది వీళ్ళంత తొందరగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాన్ని కూడా అలొకేషన్ చేసే అవకాశం ఉంది. ఇరిగేషన్కి సంబంధించి చూస్తే మేడిగడ్డ విషయంలో ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికే దానిపైన సీఎం సమీక్ష చేశారు. అయితే మొన్న క్యాబినెట్ జరిగిన కారణంగా నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో మేడిగడ్డలోని 21 పిల్లర్ నెంబర్ ఇప్పటికే కుంగిన నేపథ్యంలో దాని స్థానంలో తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం ఉంది. దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక జూన్ నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు అన్నీ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి ఉన్న వ్యాన్లు, బస్సెస్ ఏవైతున్నాయో వాటి ఫిట్నెస్ విషయంలో కూడా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని అంశాలు కూడా ఈ ఎజెండాలో చేర్చే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రాకేష్.